చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. సో అందరికీ మీరు రోల్ మోడల్ సార్. మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? ఆఫ్ కోర్స్ జీవితంలో ప్రతిదీ ఒకరిని చూసి నేర్చుకోవటమే. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఒక వ్యక్తిత్వం కావచ్చు, ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ కావచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. నా విషయంలో నాకు ఒక యాక్టర్ని అవ్వాలనుకున్న దగ్గర నుంచి నా ఫోటో చూసి ఎవరో చూస్తుంటే శత్రుఘ్న సిన్హాలో ఉన్నావయ్యా అని అన్నారు. ఉన్నానో లేదో నాకు తెలియదు. వాళ్ళు అనగానే నాకు తెలియని జోష్ అనమాట. మనం కూడా ఫిల్మ్ యాక్టర్ అవ్వచ్చా అని ఆ రోజుల్లో శత్రుఘ్న సిన్హాని చూసి ఆ డైలాగులు చెప్పడం అవి చేస్తుండేవాడిని. అంటే వాళ్ళు ఎవరు అడగడం పాపం ఏదో శత్రులో ఒక డైలాగ్ చెప్పని, బంధువు హాత్ మే లేకర్ గిదర్ బి షేర్ బన్ జాయేగా హేరా. అది నాకు ఒక ఇన్స్పిరేషన్. అది అలా మాట్లాడటం, అది అలా యాక్టర్ అవ్వాలన్నది ట్రిగ్గర్ అవ్వడం. ఆ తర్వాత రియల్గా ప్రొఫెషనల్గా అయిన తర్వాత నేను నాకు నచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకున్న అమితాబ్ బచ్చన్ గారు. ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అండ్ స్టంట్స్ ఓన్గా చేయటం, మంచి కామెడీ టైమింగ్ అండ్ ప్యాథాస్ కానీ ఇవి కానీ చేయటం అన్నది ఆయన ద బెస్ట్. నాకు ఆ రకంగా ఆయన చూస్తుంటే కానీ ఒక ఆరాధ్యంగా అనిపిస్తుంటుంది. ఈ రోజుకి ఆయన నాకు ఆదర్శం. అట్ దిస్ ఏజ్ ఆయన ఇంకా కష్టపడి పని చేస్తుంటారు. అది అండ్ ఎంతో హ్యూమన్ ఇది టచ్ ఉంటుంది ఆయన దగ్గర. ఇవన్నీ నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ ఈ రోజుకి నాకు కొన్ని పేర్లు చెప్పేంత పెద్దవాళ్ళు కాదు, కానీ వాళ్ళని చూస్తుంటే పెద్దవాళ్ళు ఎవరు కాదు వాళ్ళు, కానీ వాళ్ళని చూస్తుంటే ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఇంత వయసు వచ్చిన ఎంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు, మనం అలా ఉండాలి. వాళ్ళు ఈ వయసులో కూడా ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, అలాంటివి మనం చేయాలి అని ప్రతి దాంట్లో నుంచి నేను ఎప్పుడు డ్రా చేసుకుంటూ ఉంటాను. ఐ థింక్ నిత్య విద్యార్థిలాగా ఉండటం అన్నది నాకున్న క్వాలిటీ. అది నేను వదలని క్వాలిటీ. జీవితాంతం లెర్న్ చేసుకుంటూ. ఇప్పుడు ఏంటంటే నేను కథ చెప్తుంటే ఎప్పుడైనా పడుకున్నానని అడిగారు కదా ఆయన. నువ్వు పడుకున్నాను అన్నావు కదమ్మా. అవును సార్. నేను నిద్రపుచ్చిన డైరెక్టర్ ఎవరు నిద్రపుచ్చి అంటే అది ఇంకా తేలలేదండి మా ఇద్దరి మధ్య గొడవ. త్రివిక్రమ్ గారు నేను నిద్రపోయాను అంటారు, ఆయన అంటారు నేను ఇలా పడిపోతున్నానంట, నేను చూస్తున్నానంట ఎదురుగా నేను చూశాను. సో నాకేమో నిద్రపోలేదు అనిపిస్తుంది ఈ రోజుకి. ఎలా భరిస్తున్నావు మా గురూజీని? విధి